అప్పుడప్పుడు రైస్ ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మనం కొంచెం చింతపండు, నిమ్మకాయ, కొంచెం పులుసు చేసుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి, అది మనకి ఇలాంటి టైంలో యూస్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ చేశాను. బయట ఫుడ్ ఆర్డర్ చేయటం వల్ల ఏంటంటే రైస్ వేస్ట్ అయిపోతుందిలే అని చెప్పి ఈ పులుసునైతే కలుపుతున్నాను. ఒకసారి కుక్ అయిన పదార్థాన్ని మళ్ళీ కుక్ చేయటం అంటే బ్యాక్టీరియాలు తెచ్చుకున్నట్టే అవుతుంది. రైస్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. అలా తినటం వల్ల ఏంటంటే హెల్త్ డిసీజ్ వస్తుంది. నేను ఇప్పుడైతే రైస్ ఉంది కదా, నైటే ఆ రైస్లోకి పులుసు అప్పుడప్పుడు చేసి పెట్టిన మిగిలిపోయిన పులుసునైతే కలిపేసేసాను. ఎంత టేస్ట్గా ఉంటుందంటే నైటే పులిహోర కలిపి పెట్టుకుంటే 2 days తినొచ్చు. మనకు ఆల్రెడీ ఆ పులుసుల్లో కారం చచ్చిపోయి ఉంటుంది పులుపుకి. ఎప్పుడు కూడా కటిక కారం పొడి అనేది మనం దంచి పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనం ట్రై చేసుకున్నప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకున్నామంటే చూడండి, ఇది నైట్ కలిపి పెట్టాను. మేకులుగా ఉంది కదా, ఎంత టేస్ట్గా ఉంటుందంటే సూపర్. అప్పటికప్పుడు కలిపెట్టేదానికన్నా కొంచెం పోపేసుకొని ఆవాలు గీవాలు అన్నీ ఆల్రెడీ వేసుంటాం కాబట్టి పచ్చెనపప్పు, ఏ శనగపప్పు, కరివేపాకు కలిపేసేమనుకో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామంటే మస్తు టేస్ట్ ఉంటుంది. బీభత్సంగా ట్రై చేయండి.